హలో ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎలా అనలైజ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సీ వారు సిడిఎస్ 2026 ఎగ్జామ్లో అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఐడెంటిఫై చేయగలగాలి. స్వదేశీ మూమెంట్ అంటే ఇండియన్ హిస్టరీలో, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో నేషనల్ మూమెంట్స్లో స్వదేశీ మూమెంట్ అనే అంశం నుంచి క్వశ్చన్ వచ్చింది. తర్వాత యూపీఎస్సీలో థీమ్స్ ఉంటాయి, ఆ థీమ్ ఐడెంటిఫై చేయగలాలి. ఆ థీమ్ ఏంటంటే నేషనల్ మూమెంట్స్ అనమాట. స్వదేశీ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, ఈ విధంగా ఇది ఒక థీమ్ అనమాట యూపీఎస్సీ ఎగ్జామ్లో. తర్వాత క్వశ్చన్ టెంప్లెట్ అబ్జర్వ్ చేయాలి. టెంప్లెట్ అంటే ఆ క్వశ్చన్ అడిగే విధానం. మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ స్టేట్మెంట్స్ మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ నుంచి కవర్ అవుతున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్, ద స్వదేశీ మూమెంట్ హ్యాడ్ ఇట్స్ జెనిసిస్ ఇన్ ద యాంటీ పార్టిషన్ మూమెంట్ విచ్ వాజ్ స్టార్టెడ్ టు అపోజ్ ద బ్రిటిష్ డిసిషన్ టు పార్టిషన్ బెంగాల్. Aurobindo Ghosh was in favor of extending the movement to the rest of India and carrying it beyond the program of just Swadeshi and boycott to a full-fledged political mass struggle. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ సి, బోత్ 1 and 2. మనకి సోర్సెస్లో స్పెక్ట్రమ్ బుక్లో ద స్వదేశీ అండ్ బాయ్కాట్ మూమెంట్ ఇంట్రడక్షన్లో the Swadeshi movement had its genesis in the anti-partition movement which was started to oppose the British decision to partition Bengal. వర్డ్ టు వర్డ్ ఇదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్. అంటే మన దగ్గర ఉన్న సోర్సెస్లో స్టేట్మెంట్స్ కవర్ అవుతున్నాయి. అదేవిధంగా స్పెక్ట్రమ్ బుక్లో అపెండిసిస్లో పర్సనాలిటీస్ అసోసియేటెడ్ విత్ స్పెసిఫిక్ మూమెంట్స్లో అరబిందో ఘోష్ was in favor of extending the movement to the rest of India. సెకండ్ స్టేట్మెంట్ ఇదే. మనకి సోర్స్ వచ్చి స్పెక్ట్రమ్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. తర్వాత ఇప్పుడు మనకి ఆన్సర్ తెలిసింది, బోత్ 1 and 2 అని. ఇప్పుడు మనం క్వశ్చన్ని లాజికల్గా అనలైజ్ చేసుకొని కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి స్వదేశీ మూమెంట్ హ్యాడ్ ఇట్స్ జెనిసిస్ ఇన్ ద యాంటీ పార్టిషన్ మూమెంట్ అన్నారు. అంటే మనకి టైం లైన్ తెలిసి ఉండాలి. యాంటీ పార్టిషన్ మూమెంట్ మనకి 1905 బెంగాల్ విభజన. ఆ మూమెంట్ నుంచే స్వదేశీ మూమెంట్ మనకి స్టార్ట్ అయింది అంటున్నారు. మనకి కరెక్టే. తర్వాత సెకండ్ స్టేట్మెంటు, అరబిందో ఘోష్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ద మూమెంట్ టు ద రెస్ట్ ఆఫ్ ఇండియా అన్నారు. అంటే అరబిందో ఘోష్ ఎవరు? మనకి మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ ఉంటారు. మోడరేట్స్ మనకి దేశం మొత్తం ఈ స్వదేశీ మూమెంట్ని తీసుకెళ్ళాలి అని చెప్పి ఎక్స్ట్రీమిస్ట్స్ చెప్తారు. అరబిందో ఘోష్ ఎక్స్ట్రీమిస్ట్లో ఉంటారు కాబట్టి మనం ఆ విధంగా ఈ స్టేట్మెంట్ని కరెక్ట్ అని అనుకోవచ్చు. మనకి ఆన్సర్ తెలుసు కాబట్టి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాం అంతే. తర్వాత మనం ఆన్సర్ కూడా చెక్ చేసుకోవాలి. ప్రొవిజనల్ కీలో మనం ఇంత అనాలిసిస్ చేసి ఇన్ని సోర్సెస్లో వెతికి చివరికి ఆ ఆన్సరు ఇన్కరెక్ట్ కూడా అయి ఉండొచ్చు. ఆన్సర్ మనకి 48th క్వశ్చన్, ఆప్షన్ సి ఆన్సర్. అంటే బోత్ స్టేట్మెంట్స్ కరెక్టే. అప్పుడు మళ్ళీ ఒకసారి ఈ స్టేట్మెంట్స్ నోట్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా ఇవే స్టేట్మెంట్స్ లేదంటే ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. స్వదేశీ మూమెంటు హ్యాడ్ ఇట్ జెనిసిస్ ఇన్ ద యాంటీ పార్టిషన్ మూమెంట్. యాంటీ పార్టిషన్ మూమెంట్ అంటే ఏంటంటే అపోజ్ ద బ్రిటిష్ డిసిషన్ టు పార్టిషన్ బెంగాల్. అదే యాంటీ పార్టిషన్ మూమెంట్, బెంగాల్ విభజన ఉద్యమం, మనకి వ్యతిరేక ఉద్యమం అన్నమాట. తర్వాత అరబిందో ఘోష్.
అరబిందో ఘోష్ మనకి మిగిలిన ఎక్స్ట్రీమిస్ట్ లీడర్సు, మోడరేట్ లీడర్సు, మనకి పర్సనాలిటీస్ అసోసియేటెడ్ విత్ ద స్వదేశీ మూమెంట్ ఒకసారి చూసుకోవాలి. లోకమాన్య తిలక్, లాలా లజపత్ రాయ్, ఈ విధంగా సయ్యద్ హైదర్ రజా, చిదంబరం పిల్లై, బిపిన్ చంద్రపాల్, ఈ విధంగా పర్సనాలిటీస్ అందరూ ఒకసారి చూసుకొని మోడరేట్సా, ఎక్స్ట్రీమిస్టా, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటి అంతా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కంపోజ్ సెవరల్ సాంగ్స్ టు ఇన్స్పైర్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ రివైవ్ బెంగాలీ ఫోక్ మ్యూజిక్ టు rouse national pride. He also set up some Swadeshi stores and called for the observance of Raksha Bandhan, tying of threads on each other's wrist as a sign of brotherhood. ఈ విధంగా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. 150 years ఆఫ్ వందే మాతరం. 150 years ఆఫ్ వందే మాతరంలో మనకి వందే మాతరం యాజ్ ఏ పొలిటికల్ స్లోగన్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఆన్ 7th August 1905. అంటే యాంటీ పార్టిషన్ మూమెంట్, స్వదేశీ మూమెంట్ టైంలో వందే మాత్రం పొలిటికల్ స్లోగన్గా యూజ్ చేయబడింది. మనకి వందే మాత్రం యాజ్ ఏ పొలిటికల్ స్లోగన్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఆన్ 7th August 1905 when thousands of students representing all communities rent the sky with cries of Vande Mataram and other slogans as they went in procession towards town hall in Calcutta, now Kolkata, where at largely attended historic meeting. The famous resolution on boycott of foreign goods and vow of Swadeshi was adopted, signaling the anti-partition of Bengal movement. తర్వాత మనకి గవర్నమెంట్ పాలసీస్, ఐడియాలజీస్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మనకి 2020లో మేలో స్టార్ట్ అయింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. అదేవిధంగా మనకి నెక్స్ట్ పిఎం మోడీ అడ్జస్ట్ సిటిజన్స్ టు మార్క్ ఫెస్టివ్ సీజన్ బయింగ్ స్వదేశీ ప్రోడక్ట్స్, వోకల్ ఫర్ లోకల్. ఈ విధంగా గవర్నమెంట్ పాలసీస్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని మనం స్టాటిక్ సబ్జెక్ట్స్ని రివైజ్ చేసుకుంటే ఆ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక క్వశ్చన్ మనం అనలైజ్ చేసుకుంటే ఓవర్ ది టైము మనమే క్వశ్చన్స్ని ప్రెడిక్ట్ చేసే స్థాయికి వస్తాం. ఈ విధంగా కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.